ఒకప్పుడు ఉద్యమాలకు ఊపిరయ్యారు. ఇప్పుడు మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. జాతీయ స్థాయిలో ఉద్యమాలకి పునాది వేసిన తెలుగు నేలలో మార్క్సిస్ట్ మంత్రం పనిచేయటం లేదా? కొత్త పుంతలు తొక్కుతున్న రాజకీయాల్లో ఎర్రన్నలు మళ్లీ స్పీడ్ అందుకుంటారా? అసలు మునుపటి వైభవాన్ని సాధిస్తారా? సిపిఎం మహాసభల వేళ తాజా నిర్ణయాలు ఊతమిస్తాయా? ఇప్పుడు ఇదే అంశం మరోసారి చర్చకు తెరలేపింది. మహాసభలు సరే, ఆనాటి సత్తువ ఏది? తెలంగాణలో కొత్త కామ్రేడ్ గా జాన్ వెస్లీ, ఏపీలో మరోసారి శ్రీనివాసరావుకే ఛాన్స్. కొత్త పాతలతో నూతనోత్సాహం సాధ్యమేనా? తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా జరిగిన సిపిఎం జాతీయ మహాసభలతో మరోసారి ఎర్రన్నల భవితవ్యంపై చర్చ మొదలైంది. మాటిమాటికి మహాసభల నిర్వహణ మాత్రమేనా, మునుపటి ఉత్సాహంతో మున్ముందుకు వెళ్లేదేమైనా ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తీర్మానాలు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం వరకేనా? వాటిని కార్యరూపం తీసుకొచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సిపిఎం మహాసభల సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు ఆసక్తి రేపుతున్నాయి. కమ్మ ప్లస్ రెడ్డి ఈజ్ ఈక్వల్ టు కామ్రేడ్స్ అన్నట్టుగా అయితే కమ్మ సామాజిక వర్గం నేతలు లేదంటే రెడ్డి సామాజిక వర్గం నేతలు సిపిఎం పగ్గాల్ని చేపట్టేవారు. దశాబ్దాలుగా వారి ఆధ్వర్యంలోనే మార్క్సిస్టు ఎరుపుదలం ముందుకు సాగింది. మరే ఇతర సామాజిక వర్గానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం దక్కలేదు. అందుకే ఉద్యమాల దివిటీలుగా చెప్పుకునే కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నత వర్గాల వారే ఆధిపత్యం చెలాయిస్తుంటారనే అపవాదు ఉండేది. క్యాడర్లో కూడా అంతర్గతంగా అదే ఫీలింగ్ ఉండేదట. పైకి ఎన్ని చెప్పినా లోపల మాత్రం ఆ నాయకులు చెప్పిందే ఫైనల్ అన్న ముచ్చట బలంగానే వినిపించేది. తెలంగాణ ఏర్పాటు మొదలు మొన్నటి వరకు తమ్మినేని వీరభద్రమే సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ ఈసారి అనూహ్య నిర్ణయం తీసుకుంది సిపిఎం 27వ మహాసభ. సంగారెడ్డిలో జరిగిన మహాసభల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా దళిత నేత జాన్ వెస్లీని ఎన్నుకుంది. పుచ్చలపల్లి సుందరయ్య, కొరటాల సత్యనారాయణ, బివి రాఘవులు ఇలా వరుసబెట్టి అగ్రవర్ణ నేతల ఏలుబడిలో ముందుకు సాగిన సిపిఎం ఇప్పుడు పార్టీ చరిత్రలో తొలిసారి దళిత నేత ఆధ్వర్యంలో ముందుకు సాగబోతోంది. ఇది పార్టీ వ్యూహమా మరోట అనేది పక్కన పెడితే ప్రస్తుత పరిస్థితుల్ని వెస్లీ ఎలా ఆకలింపు చేసుకుంటారో అన్నదే ఆసక్తికరం. ఏపీలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి కమ్మ సామాజిక వర్గం నేతకే అవకాశం దక్కింది. అంతకుముందు బాధ్యతల్ని నిర్వహించిన మధు రెడ్డి సామాజిక వర్గం కాగా, ఇప్పుడు వి శ్రీనివాసరావు అలియాస్ బిఎస్ఆర్ వరుసగా రెండోసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగనున్నారు. నెల్లూరులో ఇటీవల జరిగిన రాష్ట్ర 27వ మహాసభల ముగింపు వేడుకల్లో 49 మందితో రాష్ట్ర కమిటీ, వారిలో 15 మందితో కార్యదర్శి వర్గాన్ని ఏర్పాటు చేసిన సిపిఎం కార్యదర్శిగా శ్రీనివాసరావును మరో దఫా ఎన్నుకుంది. విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో ఉంటున్న విఎస్ఆర్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఎస్ఎఫ్ఐలో క్రియాశీలకంగా వ్యవహరించారు. రైతు సంఘం నేతగా కూడా గుర్తింపు పొందారు. అయితే పేరుకు కమ్మ నేత అయినా పార్టీలోని దళిత్ మంచ్ కు కూడా ఈయనే నేతృత్వం వహిస్తుండడం మరో విశేషం. తెలంగాణలో పార్టీ పగ్గాల అప్పగింతలో రూటు మార్చిన సిపిఎం ఏపీలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సిపిఎం ఎలా ముందుకు వెళ్తుంది అన్నదే రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. గతంలో ఉద్యమాలకు ఊపిరిగా నిలిచిన ఎరుపు దళాలకు ఇప్పుడు ఆ స్థాయి చరిష్మా అయితే ఖచ్చితంగా లేదు. ఉనికి కోసం పాకులాడుతోన్న పరిస్థితి. పోరాటాల పార్టీ కాస్త సీట్ల కోసం, ఓట్ల కోసం వెంపర్లాడుతూ తోక పార్టీలనే ముద్ర కూడా వేసుకుంది. ఇప్పుడు తోక పార్టీ అనే ఆ చిన్న గుర్తింపు కూడా నిలిచేలా లేదు. ప్రధాన పార్టీలు సిపిఎంతో పొత్తు కూడా ముందుకొస్తున్న దాఖలాలు లేవు. ఎందుకంటే అప్పట్లో పేదల పక్షపాతిగా సిపిఎం ఎత్తుకున్న జల్ జమీన్ జంగిల్ వంటి నినాదాలను ప్రధాన పార్టీలు ఇప్పుడు తమ మేనిఫెస్టో అంశాలుగా మార్చేసుకున్నాయి. దీంతో ఎర్రన్నలు ఎత్తుకునేందుకు కొత్త నినాదాలు కూడా కరువైపోయాయి. పాత మూస పద్ధతుల్ని ఫాలో అవుతూ తమకు తాము క్రమంగా బలహీనపడ్డము సిపిఎం ను దెబ్బకొట్టిందనే చెప్పాలి. అంతేకాదు, తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం కూడా ఆ పార్టీకి మైనస్ అయింది. సిపిఎం బలం, బలగం కార్మిక సంఘాలు, మరీ ప్రధానంగా ట్రేడ్ యూనియన్లు ఎర్రదళానికి వెన్నెముకలా నిలబడేవి.
కానీ ఇప్పుడు యూనియన్లలో మునుపటి శక్తి లేదు, యుక్తి లేదు. ప్రధాన పార్టీలు సైతం కార్మిక సంఘాల్లోకి చొచ్చుకొని వచ్చేశాయి. ఎవరికి వారుగా చీల్చేసుకుని కార్మిక సంఘాలను కకావికలం చేసిన పరిస్థితి. దీంతో యూనియన్ల నుంచి కూడా సరైన మద్దతును ఎక్స్పెక్ట్ చేయలేని దారుణ పరిస్థితులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సిపిఎం ఎలాంటి బంధాతో ముందుకెళ్తుంది అన్నదే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి అంతు చిక్కని ప్రశ్న. ఏళ్లకు ఏళ్లు గడిచాక గడ్డు కాలంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఓ దళిత నేతకు అవకాశం ఇచ్చింది సిపిఎం. కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన జాన్ వెస్లీకి పార్టీని ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు అతిపెద్ద సవాల్. రాష్ట్ర కమిటీ మొత్తాన్ని కొత్త వాళ్లతో నింపేశారు. మరి కొత్త టీంకు సీనియర్లు ఎంతవరకు సహకరిస్తారు అన్నది అనుమానమే. ఇన్నాళ్లు పెత్తనం చెలాయించిన అగ్రవర్ణ నేతలు ఇప్పుడు దళిత నేతకు వెన్నుదన్నుగా నిలుస్తారన్నది కూడా తెలియాల్సింది. ఈ విపత్కర పరిస్థితుల్లో చప్పబడిపోయిన ఎర్రదండును మళ్లీ యాక్టివ్ చేయడంలో ఇటు తెలంగాణలో జాన్ వెస్లీ, అటు ఏపీలో శ్రీనివాసరావు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.